హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా సాబిస్ ఛానల్. ఇవాళ స్ట్రైట్ కట్ టాప్ కటింగ్ చూద్దాము. లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ అనమాట. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ముందు మనము ఇది 4 మడతల మీద ఉంది కదా, హిప్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి 15 అయితే కదా, అందులో సగము 7.5 తీసుకుంటున్నాం. మనము షోల్డర్కి ఎంత తీసుకుంటామో ఆమ్ రౌండ్ బాక్స్కి కూడా 7.5 తీసుకోవాలి. ఇంకా చెస్ట్ రౌండ్ వచ్చేసి 38. ఇంకా అందులో 4వ భాగము 9.5 డ్రా చేసుకున్నా. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3.5 తీసుకుంటున్నా. ఇది హై నెక్ కాబట్టి ఒక 30 ఇంచు మనము డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము ఆమ్ రౌండ్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు కిందకు వదిలేసి కుట్లలోకి వెళ్తుంది. ఇప్పుడు 9 అంటే 18 వచ్చింది. హై నెక్కి కొంచెము చంక రౌండ్ అనేది లూజ్ ఉన్నా పర్వాలేదు, తక్కువ అయితే ఉండద్దు. తర్వాత మనము కుట్లలోకి ఒక 2 ఇంచులు వదిలిపెట్టుకుందాం. మరి వేస్ట్ హిప్ లైన్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ లైన్ వచ్చేసి హైట్ ఉన్న వాళ్ళకైతే 14 or 14.5 సరిపోతుంది. ఒక 1/2 ఇంచు కుట్లలోకి వెళ్తుంది కాబట్టి 14.5 పెట్టుకోవాలి. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 32, 4వ భాగం 8, 2 ఇంచు కుట్లలోకి. మళ్ళీ హిప్ లైన్ వచ్చేసి 21.5. ఇది మనకు 20 అవుతుంది. కావాలంటే మనం 22 కూడా తీసుకోవచ్చు అన్నమాట హిప్ లైను. ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 42, అందులో 4వ భాగము 10.5. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి మనము కుట్లలోకి. ఇప్పుడు పైన ఎంతైతే ఉందో అంతే వెడల్పు మనము కింద తీసుకొని ఇంకా ఈ లైన్స్ అన్నీ మనం డ్రా చేసుకోవాలన్నమాట. అంతే, మార్కింగ్ అయిపోయింది. టాప్ ఇది వచ్చేసి స్లిట్ టాప్. చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ ఏం వేయట్లేదు, బాగానే ఉంటుంది. ఇది కూడా హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్. ఇక్కడ చిన్నగా మనము చంక లోతు అయితే తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మనం లోపలికి డ్రా చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్కి చంక లోతు తీసాము. అంతే, ఇంకా మొత్తం మార్కింగ్ వెంబడి మనము కట్ చేసుకోవడమే. తర్వాత ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ నెక్ సపరేట్గా మనం ఎంత కావాలో లోత్ అనేది పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ ఎంత కావాలో లోత్ అని పెట్టుకోవచ్చు. కాకుంటే ఇక్కడ నేను పాకెట్ పెడదామనుకుంటున్నా. అందుకని చెప్పేసి హిప్ లైన్ మీద 1 ఇంచు పైన నుంచి మనం పాకెట్ పెట్టాలి వేస్ట్ వరకు. అది కొంచెం మార్కింగ్ చేశానమాట. ఈ విధంగా ఖర్చులు పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ వేస్ట్, ఎక్కడ ఆమ్ రౌండ్ స్టాప్ చేయాలి, మార్కింగ్ ఫిట్టింగ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. హిప్ లైన్ ఎక్కడ అని. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకున్నాను, సపరేట్ చేశాను అనమాట, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు బ్యాక్ డీప్ వచ్చేసి 5.5 పెడుతున్నా. ఇంకా కావాలంటే మనము 4 కూడా పెట్టుకోవచ్చు. అది ఎవరెవరి అవసరం బట్టి అట్లా పెట్టుకోవచ్చు అనమాట. 3.5 వెడల్పు. తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాము. దీనికి వచ్చేసి నేను చిన్న షేప్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా మనము ఒక 4.5 అట్లా తీసుకొని పొడవు ఒక బాక్స్ వేసుకొని కింద ఒక 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా నీట్గా ఎస్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ నెక్ అయితే చాలా బాగుంటుంది. మనం క్యాన్వాస్ అయినా వేసి కుట్టుకోవచ్చు, లేదంటే లైనింగ్ క్లాత్ తీసుకొని అయినా తిప్పచ్చు అనమాట. ఈ విధంగా చంక లోతు కూడా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కదా. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేద్దాము. స్లీవ్ లెంత్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నా. తర్వాత మళ్ళీ కింద చిన్న పట్టీలాగా మనం ఫోల్డ్ చేయొచ్చు, ఒక 2 ఇంచెస్తో అలా. ఇక్కడ హైట్ వచ్చేసి చిన్న పఫ్ లాగా పెడదామని ఒక 3 ఇంచెస్ హైట్ అయితే తీసుకున్నా. ఈ 3 బాక్స్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ చంక డౌన్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నా. మామూలుగా 8.5 చంక ఉంటే కానీ 8 తీసుకుంటే ఆ రౌండ్లో మనకి సరిపోతుందన్నమాట. మనము పఫ్ హైట్ కోసం 3 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం నీట్గా డ్రా చేసుకోవాలి. ఎక్కువ లూజ్ వద్దనుకుంటే ఈ విధంగా ఎస్ షేప్లో డ్రా చేసుకోవాలి.
ఇక్కడ ఫ్రంట్ డీప్ కూడా డ్రా చేసుకోవచ్చు మనము. తర్వాత లూజ్ కోసము ఒక 2 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ అయితే లూజ్ పెడుతున్నా, 2 ఇంచెస్ కుట్ల లేకనమాట. అంతే, హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవడమే. దీనికి కూడా మనము ఆ 3 ఇంచెస్ బాక్స్ దగ్గర ఖర్చులు పెట్టుకుంటే పఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇంకా లాస్ట్ పాకెట్ కటింగ్ ఒకటి చూద్దాము. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఈ చంక డీప్ అయితే తీసుకోవాలి. తర్వాత మనకి ఏమైనా ఖర్చు పోయినట్లు అనిపిస్తే మళ్ళీ ఒక చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి. అక్కడి నుంచి అక్కడి వరకు ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పాకెట్కి నేను 2 మడతల మీద క్లాత్ తీసుకొని ఈ విధంగా నా రైట్ హ్యాండ్ పెట్టి చూసుకుంటున్నా. పాకెట్ ఒక సైడే పెడుతున్నాము. ఇప్పుడు మనం అది కుట్లలోకి 1/2 ఇంచ్ వదులుకుంటే మనం చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మన చేయి పట్టే విధంగా ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్కువే వదులుకోవాలి. మళ్ళీ అది కూడా కుట్లలోకి వెళ్తుంది కదా. ఈ విధంగా పాకెట్కి డ్రా చేసుకొని ఒక 6 ఇంచెస్ అయితే ఉండాలన్నమాట మనం చేయి పెట్టే చోటు నుంచి. అదొకటి చూసుకోవాలి కరెక్ట్గా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. టాప్ ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను, ఈ స్లిట్ టాప్ కటింగ్ ఇంకా పాకెట్తో కూడా. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.